ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ రోజు నువ్వు బలహీనంగా ఉన్నావేమో, బలహీనతల చేత కొట్టబడతా ఉన్నావేమో, నీ యొక్క పరిస్థితుల్లో నీ యొక్క శక్తి నీకు సరిపోవట్లేదేమో. ఒకటి గుర్తుపెట్టుకో, నీ దేవుడు నీకు బలం ఇచ్చువాడు అని గుర్తుపెట్టుకో. ఈరోజు గిద్యోని జీవితాన్ని మనం చూసుకున్నట్లయితే బైబిల్లోనండి 300 మంది ఉన్నారు. అవతల వైపు చూసుకున్నట్లయితే ఎంతో వేలాది మంది ఆ యొక్క సైన్యం నిలబడింది. గిద్యోనికి అసలు శక్తే లేదండి. గిద్యోని సైడ్ అసలు పవరే లేదు, స్ట్రెంగ్తే లేదు. కానీ దేవుడు చెప్పాడు, గిద్యోను నేను నీ పక్షాన ఉంటాను, యుద్ధంలో నిన్ను గెలిపిస్తానంటే గిద్యోను కూడా అనుకున్నాడు మనలానే, ఏంటి దేవుడా, అవతల మంది వేల మంది ఉంటే మేమేమో 100 మంది మాత్రమే ఉన్నాము, ఎలా సాధ్యం అంటే నన్ను నమ్ము నేను జరిగిస్తానంటే గిద్యోను ఆ టైంలో విశ్వసించి దేవుని పక్షాన నిలబడ్డాడు. దేవుడు గిద్యోని పక్షాన నిలబడి యుద్ధంలో విజయాన్ని అనుగ్రహించాడు. ఈరోజు చాలా మందికి దేవుని యొక్క కార్యాలు ఎంతో విచిత్రంగా కనబడొచ్చు, ఎలా సాధ్యము ఏంటి అని. అయితే ఇక్కడ నువ్వు గ్రహించినట్లయితే నా దేవుడు అలాంటి ఆశ్చర్య కార్యాలు చేయగలిగినాడు. ఈ యొక్క గిద్యోని జీవితాన్ని మనం చూసుకున్నట్లయితే గిద్యోను కూడా అక్కడ 300 మంది, అంటే తక్కువ స్ట్రెంగ్త్, తక్కువ పవర్, తక్కువ శక్తి అక్కడ కనిపించినప్పటికీ కూడా గిద్యోని పవర్ తక్కువ, దేవుని యొక్క పవర్ ఎక్కువ, కాబట్టి అక్కడ గెలిచారనే విషయం జ్ఞాపకం చేసుకో. ఈరోజు నీ జీవితంలో కూడా ఏదైతే బలహీనపడతా ఉన్నావో, ఏదైతే శక్తిహీనుడిగా ఉన్నావో, నీ దేవుని ఆహ్వానించి నీ దేవుని ఏదైతే ఆ పరిస్థితుల్లో ఆధారపడతావో ఆ దేవుడి యొక్క బలము నీ బలహీనత సమయంలో బహుబలంగా పనిచేయునుగాక. ఆమేన్.